సుప్రీంకోర్టు చాలా మీరన్నట్లుగా కొత్త సంవత్సర వేడుకల్ని మీరు జైల్లో జరుపుకుంటారా లేకపోతే ప్రశాంతంగా ఇంట్లో జరుపుకుంటారా అనేటువంటి సందర్భంతో మాట్లాడింది. చాలా తీవ్రమైనటువంటి స్వరంతో ఇది చాలా ఘాటైనటువంటి విమర్శ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయంగా ఉండేది. ఎందుకు అనంటే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు, 7 నెలల తర్వాత ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళిందబ్బా. ఏది వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో దాని నుంచి 7 నెలలు ఈయన నిర్ణయం తీసుకోలేదు గడ్డం స్పీకర్ ప్రసాద్ గారు. 7 నెలల తర్వాత సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ 7 నెలల్లో ఏం జరిగింది, హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్కి వెళ్ళారు. సింగిల్ జడ్జి 4 వారాల్లో నువ్వు నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళింది, స్పీకర్ వెళ్ళారు. సో డివిజన్ బెంచ్లో ఏం చెప్పారు, గవర్నర్కి ఇట్లా టైం పెట్టలేము, రీజనబుల్ టైంలో మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి హైకోర్టు డివిజన్ బెంచ్ వేసి దాని మీద మళ్ళీ మన కౌశిక్ రెడ్డి కేటీఆర్ వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు జూలై 31వ తారీఖున ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని, 3 నెలల లోపు ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలి, అంటే అక్టోబర్ 31 లోపు నిర్ణయం తీసుకోవాలి అని చెప్తూ అప్పుడు కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మన వాళ్ళు లైట్గా తీసుకున్నారు మన స్పీకర్ కార్యాలయం అనేది నా ఒపీనియన్. ఎందుకంటే అప్పుడు కూడా ఏమని చెప్పింది అని అంటే, అరే ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది ఒక మాకరీ అయిపోయింది భారతదేశంలో. అసలు ఇంకో మాట అన్నాడు ఆయన చీఫ్ జస్టిస్, ఏమన్నా అంటే వీ కెనాట్ సిట్ యాజ్ ఏ మ్యూట్ స్పెక్టేటర్ వెన్ నేక్డ్ డ్యాన్స్ బీయింగ్ డన్ బై డెమోక్రసీ బై టైయింగ్ అవర్ హ్యాండ్స్ బ్యాక్ అని అన్నాడు. అంటే అర్థం ఏంటి అని అంటే, మమ్మల్ని కళ్ళకు గంతలు కట్టి ఒక ప్రేక్షకుల్లాగా చూస్తూ కూర్చోండి, ఆ డెమోక్రసీ నగ్నంగా నృత్యం చేస్తుంటే మీ చేతులు కట్టేసినాము అని అంటే కుదరదు. ఏ సింగిల్ జడ్జి బెంచ్ ఏదైతే హైకోర్టులో చెప్పిందో 4 వారాలు అనేది దాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. ఇతనికి ఇప్పటి నుంచి 7 నెలలు ఆల్రెడీ టైం అయిపోయింది, ఇప్పటి నుంచి కరెక్ట్గా 3 నెలలు టైం ఇస్తున్నాం. ఈ 3 నెలల్లో మీరు ఈ అనర్హత పిటిషన్ల పైన విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది. అది చెప్తూ ఇంకొక ఇంపార్టెంట్ మాట కూడా అన్నది. ఏమని అన్నదంటే, పార్లమెంటు ఈ ఏదైతే స్పీకర్కి నిర్ణయం ఇచ్చామో అనర్హత పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునేటువంటి అధికారం, ఈ మెకానిజాన్ని కూడా రివ్యూ చేయాలి మీరు పార్లమెంటు. ఇది చాలా ఘోరంగా తయారైపోయింది ఇండియాలో ఈ స్పీకర్ల యొక్క పార్షియాలిటీ వల్ల, లేకపోతే వాళ్ళు ఇన్యాక్షన్, ఏం పని చేయకుండా నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ వాళ్ళు దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ పొలిటికల్ ఎంటిటీ, ఒక రాజకీయ వ్యవస్థలాగా ఒక యూనిట్ లాగా చేస్తున్నారు కానీ స్వతంత్ర సంస్థలాగా వాళ్ళు చేయట్లేదు అని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అంటే ఎంత సీరియస్గా ఉంది సుప్రీంకోర్టు ఈ విషయంలో అనేది అప్పుడే స్పీకర్ కార్యాలయం అర్థం చేసుకోవాల్సి. ఫైనల్గా మీకున్న అంచనా ప్రకారము ఒక మాటలో చెప్పండి, నెక్స్ట్ సుప్రీంకోర్టు నిర్ణయం ఎట్లా ఉంటుంది, అలాగే స్పీకరు సకాలంలో నిర్ణయం ఉంటాడా, తీసుకోకపోతే జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటో చెప్పండి ఒకసారి. చూడు, చాలా సుప్రీంకోర్టు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత నెక్స్ట్ వీక్ కల్లా నువ్వు కానీ విచారణ పూర్తి చేయకపోతే కొత్త సంవత్సరం వేడుకల్ని నువ్వు జైల్లో జరుపుకోవాలనుకుంటున్నావో బయట జరుపుకోవాలనుకుంటున్నావో డిసైడ్ చేసుకో అని అన్నది. ఇంకో మాట కూడా అన్నది, ఇట్ విల్ బి ఏ డెలిబరేట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనింది. అంటే కంటెంప్ట్ ఆఫ్ అంటే కోర్టుని మనం ధిక్కరించడం, కోర్టు ధిక్కారం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే డెలిబరేట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కావాలని ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా కోర్టుని ఖాతరు చేయకపోవడం కిందకు వస్తుంది అని అన్నది. అంత మాట అన్న తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకుండా ఉంటారు అని అనుకోవట్లేదు. అయితే ఈ నిర్ణయం ఏ రకంగా ఉంటుంది? నెక్స్ట్ క్వశ్చన్, ఈ నిర్ణయం కాంగ్రెస్కు అనుకూలంగా, అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి కాంగ్రెస్లోకి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళ మీద అనర్హత వేటు వేయకుండా వాళ్ళేం పార్టీ మారలేదంటున్నారు, నేను నమ్ముతున్నాను
అని స్పీకర్ గారు కానీ అనుకొని వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేశాడు అనుకోండి, ఇమీడియట్గా బీఆర్ఎస్ వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు. మనకు క్లియర్గా ఇప్పుడు నేను చెప్పిన సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి ప్రవర్తనని ఈ విధంగా ఫిరాయింపు కిందకు తీసుకుంటుంది అని అంటే, పార్టీ కండువాను కప్పుకోవడం కూడా దీని కిందకు వస్తుంది, మిస్కాండక్ట్ కిందకు వస్తుంది అని క్లియర్గా చెప్పింది కదా. ఆ కండువాలు వేసుకున్న ఫోటోలు అన్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అన్ని చోట్ల దొరుకుతున్నాయి. అవి చూపిస్తే ఎవరైనా సరే హైకోర్టు ఖచ్చితంగా వీళ్ళు అనర్హులే, వీళ్ళను పార్టీ ఫిరాయింపుల కింద పరిగణించాల్సిందే, బైపోల్స్ రావాల్సిందే అని డిసిషన్ ఇస్తుంది. ఒకవేళ హైకోర్టు ఇవ్వలేదనుకోండి, సుప్రీంకోర్టు అయినా ఇస్తుంది. నాకు తెలిసి సంవత్సరం లోపు ఈ మొత్తం ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పడుతుంది. బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి.